Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Neluru. In this video session, I am going to discuss about nutritional requirements of a shellfish. So let's start our session. Nutritional requirements of cultivable prawns. First one, introduction. Prawns are capable of digesting a wide range of feed of both plants and animals. సో ప్రాన్స్ అనేవి ఏంటంటే ఫీడ్ కింద బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఫీడ్ కింద తీసుకుంటుంది. ఇట్ హ్యాస్ హై క్యాపబిలిటీ ఆఫ్ డైజెషన్. సో డైజెషన్ క్యాపబిలిటీ కూడా హయ్యర్గా ఉంటుంది ప్రాన్స్లో. నెక్స్ట్ వన్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కల్టివబుల్ ప్రాన్స్. న్యూట్రియంట్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. సో న్యూట్రియంట్స్ అనేవి ఏంటంటే మెయిన్గా టూ గ్రూప్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్, సెకండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. ఫస్ట్ వన్, మ్యాక్రోన్యూట్రియంట్స్. దీస్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఆర్ క్యాలరీస్ టు ద బాడీ. సో ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి ఏంటంటే బాడీకి ఎనర్జీ, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాలరీస్కి, మనకి క్యాలరీస్ ఏంటంటే బాడీకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలో సో ఈ ఎనర్జీ ఫామ్లో మనకి బాడీకి అనేది ఏంటంటే సప్లై చేస్తూ ఉంటాయి. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ద బాడీ. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ నేమ్లీ, ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ అగైన్ ఆఫ్ 3 టైప్స్. అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, సెకండ్ వన్ ప్రోటీన్స్ అండ్ థర్డ్ వన్ ఫ్యాట్స్. ఫస్ట్ వన్, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. Important functions of carbohydrates. Next, important functions of carbohydrates. Carbohydrate plays a important role in, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లైకోజన్ స్టోరేజ్. సో ఈ గ్లైకోజన్ అనేది ఏంటంటే గ్లైకోజన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. సో ఈ గ్లైకోజన్ అనేది ఏంటంటే ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే గ్లైకోజన్ స్టోరేజ్కి, అట్ ద సేమ్ టైం ఏంటంటే కైటిన్ సింథసిస్. సో ఈ కైటిన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఎగ్జోస్కెలిటన్ ఫామ్ చేయడానికి కైటిన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ప్రాన్స్లో. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టెరాయిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ స్టెరాయిడ్స్ అనేవి ఏంటి అంటే హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని సో డిక్రీజ్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ రియాక్షన్స్ ఏమన్నా బాడీలో జరిగితే కనుక సో ఈ స్టెరాయిడ్స్ అనేవి ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అనేది ఏంటంటే డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో దీస్ త్రీ ఆర్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రిన్సిపల్ సబ్స్ట్రేట్స్ ఇన్ ద డైట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సబ్స్ట్రేట్స్ అనమాట. సో ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ డైట్లో చూసుకుంటే కనుక ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. Carbohydrate requirements in the diet of freshwater prawns comparatively higher in the specific activity of amylase, which is mainly used as a source of energy in the larval and post-larval stages. సో ఈ కార్బోహైడ్రేట్స్, సో ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో మన ప్రాన్స్ యొక్క డైట్లో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎనర్జీ రిలీజ్. సో ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే డైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఏంటంటే ఎనర్జీ రిలీజ్ చేయడానికి. సో ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఎమ్ఎల్ఏస్ ఎంజైమ్ ద్వారా ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. సో ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ సో ఈ అమైలేస్ని యూజ్ చేసుకొని ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే డైజెస్ట్ అవుతాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఈ లార్వల్ స్టేజ్లోను పోస్ట్ లార్వల్ స్టేజ్లో అనేవి ఏంటి అంటే సో ఈ స్టేజెస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఎనర్జీ రిలీజింగ్ పర్పస్కి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. Supplementation of dietary glucosamine facilitates molding in the shellfishes, followed by enhanced growth parameter. సో ఈ గ్లైకోసమైన్ అనే కార్బోహైడ్రేట్ అనేది ఏంటి అంటే ఈ షెల్ ఫిష్
డైట్లో ఇస్తే కనుక మనకి ఈ గ్లూకోసమైన్ అనేది ఏంటంటే మోల్టింగ్కి, సో ఏంటంటే మోల్టింగ్ అంటే ఏంటంటే ఈ ఎగ్జోస్కెలిటన్ షెడ్ ఆఫ్ అవుతుంది కదా, దాన్ని మనం మోల్టింగ్ అని అంటాం. సో ఈ గ్లైకోసమైన్ అనేది ఏంటంటే మోల్టింగ్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది ఈ షెల్ ఫిషెస్లో. సో ఫర్దర్గా ఏంటంటే ఇది గ్రోత్ ఎన్హాన్స్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ గ్లూకోసమైన్ అనే కార్బోహైడ్రేట్. సో డైటరీ గ్లూకోసమైన్ అండ్ ది డైటరీ ప్రోటీన్ ఆర్ ఎఫిషియెంట్లీ యూటిలైజ్డ్ ఎట్ డైటరీ. సో ఈ గ్లైకోసమైన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఈ ప్రాన్స్ యొక్క డైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. సో మన డైటరీ లిపిడ్ కార్బోహైడ్రేట్ రేషియో చూసుకుంటే కనుక ఎంత లెవెల్లో ఉండాలి అంటే, ఎంత రేంజ్లో ఉండాలి అంటే 1:3 to 1:4. సో 1% ఆఫ్ లిపిడ్ ఉంటే 3% ఆఫ్ కార్బోహైడ్రేట్ రేషియో అనేది మనం డైట్లో చూసుకోవాలి, which are helpful for molding followed by enhanced the growth. సో ఈ రేషియో మనం ఒకవేళ మెయింటైన్ చేస్తే కనుక మనం ఈ మోల్టింగ్ని ఫెసిలిటేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మోల్టింగ్ జరిగిందంటే గ్రోత్ ఎన్హాన్స్మెంట్ అనేది మనం చూడొచ్చు. Prawns are also known to utilize as high as 30% of dietary fiber. సో ప్రాన్స్ యొక్క డైట్లో ఏంటి అంటే మనం డైటరీ ఫైబర్ యొక్క రేషియో ఎంత మెయింటైన్ చేయాలి అంటే, ఎంత పర్సెంట్ మనం మెయింటైన్ చేయాలి అంటే 30% అనేది మనం మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్, ప్రోటీన్స్. For the regular metabolism of freshwater prawn, protein is the most expensive component in the prawn feed, since it is involved in some important functions. సో ఏంటంటే రెగ్యులర్, సో బయోకెమికల్ రియాక్షన్, సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో ఏంటంటే బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి ఏంటంటే మనకి కంటిన్యూస్గా రెగ్యులర్గా జరగాలి అంటే కనుక ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ప్రాన్ ఫీడ్లో. సో దే ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంప్రూవ్డ్ గ్రోత్. సో గ్రోత్ అనేది ఏంటంటే ఇంప్రూవ్ చేస్తుంది. సో ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అని మనం చెప్పుకుంటాం కదా. సో ఏంటంటే గ్రోత్ ఎన్హాన్స్మెంట్కి ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో బాడీ రిపేర్కి, సో ఏమన్నా మనకి బాడీ ప్రాన్ కానీ చూసుకుంటే కనుక మనం ఏంటంటే ఏమన్నా బాడీ రిపేర్ లైక్ ఏంటంటే ఏమన్నా బాడీకి ఏమన్నా డ్యామేజ్ జరిగితే కనుక బాడీ రిపేర్ అనేది చేస్తాయి ప్రోటీన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ బాడీ కాంపోనెంట్స్. సో ఆర్గన్స్, బాడీలో ఉన్న ఆర్గన్స్ కానీ అన్ని ఫంక్షన్ ప్రాపర్గా జరగాలి అంటే ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడక్షన్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంజైమ్స్ అండ్ హార్మోన్ ఫార్మేషన్కి. Hence, the protein-rich sources incorporated in the different levels of diet is then very important in economic farming of freshwater prawns. So freshwater prawns మనం ఫార్మింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాటి ఇచ్చే డైట్లో ఏంటంటే ఈ ప్రోటీన్ రిచ్ ఉండే డైట్ని మనం ఇస్తే కనుక మనం గుడ్ ఈల్డ్ అనేది చూడొచ్చు. లైక్ ఫ్రెష్ వాటర్ ప్రాన్లో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మ్యాక్రోబ్రోకియం రోసెన్బర్గి, విచ్ ఆర్ మెయిన్లీ కల్చర్డ్ ఇన్ క్లియర్ వాటర్ సిస్టమ్ దట్ డో నాట్ హ్యావ్ ఎనీ సప్లై ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్. సో మనం ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్ లైక్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా మ్యాక్రోబ్రోకియం రోసెన్బర్గి చూసుకుంటే కనుక ఇది యూజువల్గా మనం ఏంటంటే క్లియర్ వాటర్ సిస్టమ్స్లో మనం దీన్ని కల్చర్ చేస్తూ ఉంటాం. సో క్లియర్ వాటర్ సిస్టంలో మనం కల్చర్ చేసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో మనకి న్యాచురల్గా ఫుడ్ లైక్ ఫైటోప్లాంక్టన్ కానీ జూప్లాంక్టన్ కానీ న్యాచురల్గా మనకి అవైలబుల్ కాదు కాబట్టి సో మనం సప్లిమెంటరీగా ఈ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ని లైక్ మైక్రో న్యూట్రియంట్స్ని కానీ మ్యాక్రో న్యూట్రియంట్స్ని మనం ఎక్స్టర్నల్గా మనం ఏవైతే మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నామో, ఏవైతే అవి పాండ్లో ప్రొవైడింగ్గా లేవో మనం ఎక్స్టర్నల్గా మనం సప్లిమెంటరీగా మనం ఈ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ని మనం ఇస్తూ ఉండాలి డైట్లో. ప్రోటీన్ కంటెంట్ should be in the range of 35 to 40%, which is suitable for the growth. సో ఈ ప్రోటీన్ ఇచ్చే మనం డైట్లో ప్రోటీన్ యొక్క లెవెల్ పర్సంటేజ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి అంటే 35 to 40 అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. సో ఏంటంటే మనకి ఇది ప్రాన్ యొక్క గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుంది ప్రోటీన్ అనేది. ద ఆప్టిమమ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రివ్యూడ్ బై ది డిఫరెంట్ ఆథర్స్ ఫర్ ద ఫ్రెష్ వాటర్ ప్రాన్ ఈస్ 30%. సో కొంతమంది ఆథర్స్ అనేవాళ్ళు ఏంటంటే సో మచ్ ఆఫ్ అనాలిసిస్ చేసి సో ఫ్రెష్ వాటర్ ప్రాన్కి ఇంత పర్సెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇవ్వాలి అని ఆప్టిమమ్ లెవెల్ అనేది వాళ్ళు
అట్ లాస్ట్ ఏంటంటే మనకి చెప్పారు. సో అది వచ్చేసరికి ఎంత అంటే 30% ఆఫ్ ప్రోటీన్ అనేది ఈ ఆప్టిమమ్ లెవెల్ మనం మెయింటైన్ చేయాలి. ప్రోటీన్ అనేది ఇంత పర్సెంట్ ఆఫ్ మనం డైట్లో చూసుకోవాలి. ప్రోటీన్ షుడ్ బి గ్రేటర్ దెన్ 35% ఇన్ ద డైట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ యొక్క డైట్లో ఏంటంటే మనం గ్రేటర్ దెన్ 35% ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. Many commercial feeds for grow-out culture contain 24 to 32% of క్రూడ్ ప్రోటీన్. సో ఏంటంటే ఈ గ్రోత్ కల్చర్ సిస్టమ్స్లో ఏంటి అంటే కమర్షియల్ ఫీడ్స్లో ఏంటంటే సో ఇంత 24 to 32% ఆఫ్ ప్రోటీన్ అనేది మెయింటైన్ చేసుకునేలాగా వాళ్ళు చూసుకుంటున్నారు. In first 10 weeks of larva, higher protein and lipid requirement are to be provided. So first 10 weeks of లార్వాకి ఏంటంటే మనం హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని అట్ ద సేమ్ టైం లిపిడ్ రిక్వైర్మెంట్ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ 10 వీక్స్ ఆఫ్ లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు మన హయ్యర్ ప్రోటీన్ని లిపిడ్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో దట్ హైలీ న్యూట్రిటివ్ అటీమియా Naupliya are given in the post-larval stage, which contains 55% of protein and 21% of lipid. సో మన ఈ లార్వల్ స్టేజ్లో పోస్ట్-లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రాన్స్కి మనం ఈ అర్టీమియా నాప్లియా స్టేజ్లో, సో ఈ అర్టీమియా అనేది నాప్లియా స్టేజ్లో ఉన్న ఈ అర్టీమియాని మనం పోస్ట్-లార్వల్ స్టేజ్లో ఉన్న ప్రాన్స్కి మనం ఫీడ్ కింద ఇస్తూ ఉండాలి. సో ఎందుకు ఫీడ్ కింద ఇవ్వాలి అంటే ఈ ఆర్టీమియా ఈ నాప్లియా స్టేజ్లోని ఆర్టీమియాలో ఏంటి అంటే ప్రోటీన్ యొక్క పర్సంటేజ్ వచ్చేసరికి 55% ఉంటుంది. అదే లిపిడ్ పర్సంటేజ్ వచ్చేసరికి 21% అనేది మనం చూడొచ్చు. Adjacent to the protein supplementation in the diet, amino acid requirement of freshwater prawn will be constant during all larval stages, and lacking protein can be satisfied by other protein source that resembles the larval amino acid profile. సో ఏంటి అంటే మనం ఏదైతే సప్లిమెంటేషన్ ఫీడ్ ఇస్తున్నామో ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనం చూసుకోవాలి. సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ కానీ ఏ ప్రాన్స్ కైనా సరే మనం డైట్ ఇచ్చేటప్పుడు ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఆల్ లార్వల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అనేది ఏంటంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనం సాటిస్ఫై చేయలేకపోతే కనుక సో దానికి ఈక్వల్గా రిజంబుల్స్గా ఉన్న ఏవైనా ఎమోనో యాసిడ్ సో ఈక్వల్ టు ది ప్రొఫైల్, సో ఏదైతే ఆ లార్వల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇవ్వాలో సో సప్లిమెంటరీగా ఏంటంటే ఫర్దర్గా ఇంకేమైనా ప్రోటీన్ రీప్లేస్మెంట్ ఫీడ్స్ ఉంటే కనుక వాటిని మనం ఫీడ్ కింద వాటికి ఇవ్వచ్చు లార్వల్ స్టేజెస్లో ఉన్నప్పుడు. ద టోటల్ అమైనో యాసిడ్ రిక్వైర్మెంట్ రేంజెస్ బిట్వీన్ 13.4 to 16.6% అనేది మనం ఈ అమైనో యాసిడ్ రిక్వైర్మెంట్ యొక్క రేంజెస్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 13.4 to 16.6% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అమైనో యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది. మెనీ కమర్షియల్ feeds for growth stages contain 24 to 32% of crude protein. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా గ్రోత్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే 24 to 32% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రోటీన్ అండ్ స్టార్చ్ రేషియో ఆఫ్ 1:1 is known to be effective for better feed efficiency and growth rate. సో ఏంటంటే మనకి ప్రోటీన్ అండ్ స్టార్చ్ రేషియో వచ్చేసరికి ఎంత మెయింటైన్ చేసుకోవాలంటే 1:1 అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇదేంటంటే బెటర్గా ఫీడ్ కన్స్యూమ్ చేయడానికి అంటే ఈ ప్రాన్స్ అనేవి ఏంటంటే బెటర్గా ఫీడ్ కన్స్యూమ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్రోత్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంత రేంజ్లో ఏంటంటే మనం ఈ ప్రోటీన్ స్టార్చ్ రేషియో అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, లిపిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. Fats or lipids are organic molecules containing many carbon atoms in a variety of chains or ring formation. So fatty acids usually ఏంటంటే which is consists of ఏంటంటే కార్బన్ ఆటమ్స్ కన్సిస్ట్ అయి ఉంటుంది which is arranged in ring form. సో రింగ్ స్ట్రక్చర్లో మనకి కార్బన్ ఆటమ్స్ అనేవి ఏంటంటే అరేంజ్ అయి ఉంటాయి. సో అట్లా అరేంజ్ అయి ఉంటే మన ఫ్యాటీ యాసిడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దే ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ లిపిడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లిపిడ్ ఈస్ హై ఎనర్జీ స్టోరేజ్ మాలిక్యూల్ అండ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి లిపిడ్ అనేది ఏంటంటే హై ఎనర్జీ స్టోరేజ్. సో ఎనర్జీ ఏంటంటే
హై ఎనర్జీ స్టోరేజ్ మాలిక్యూల్స్ని ఏంటంటే ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది. సో అంటే కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సో సెల్ మెంబ్రెయిన్కి ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్. సో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మెయిన్లీ మేడ్ అప్ ఆఫ్ లిపిడ్ బైలేయర్. సో సెల్ మెంబ్రెయిన్ యూజువల్గా దేంతో ఫామ్ అయి ఉంటుందంటే లిపిడ్ బైలేయర్తో మాత్రమే ఫామ్ అయి ఉంటుంది. సో లిపిడ్స్ అనేవి ఏంటంటే బైలేయర్ ఫామ్ చేయడానికి, సో సెల్ మెంబ్రెయిన్ని ఫామ్ చేయడానికి లిపిడ్స్ అనేవి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అసలు ద లిపిడ్ లెవెల్స్ ఇన్ prawn diets can be as low as 5% as per the analysis. Quantitative lipid requirements ranges between 68%. సో యూజువల్గా ప్రాన్ డైట్స్లో చూసుకుంటే కనుక మనకి నార్మల్గా చూసుకుంటే కనుక 5% కన్నా తక్కువ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ యూజువల్గా ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడం వల్ల ఏంటంటే లిపిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉండాలి అంటే 68% అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. There is a dietary requirement for highly unsaturated fatty acids. So unsaturated fatty acids in a very small quantities. So యూజువల్గా మనం ఈ ప్రాన్కి ఇచ్చే డైట్లో ఏంటి అంటే మనం హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని ఏంటంటే లో అమౌంట్లో మనం ఇస్తూ ఉంటున్నాం. సో హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రాన్ గ్రోత్కి. సో ఏంటంటే ఇవి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే వాటిని రెడ్యూస్ చేయడానికి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఏంటంటే ఇవి హయ్యర్ లెవెల్లో మనం సో మినిమం లెవెల్లో మనం మెయింటైన్ చేసుకునేలాగా చూసుకోవాలి వాటికి డైట్లో. బోత్ N3 and N6 highly unsaturated fatty acids at a dietary level of 0.075% are known to increase weight gain and feed efficiency remarkably. సో ఏంటి అంటే ఈ N3 and N6 highly unsaturated fatty acids అనేవి ఏంటంటే మనం ఏదైతే ఈ ప్రాన్స్కి ఏంటంటే ఏదైతే ఫీడ్ ఇస్తున్నామో వాటిల్లో ఎంత పర్సెంట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే 0.075% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో అలా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గెయిన్. సో ఇవి ఒకవేళ మనం మెయింటైన్ చేసుకుంటే కనుక మనం 0.075 grams ఆఫ్ వెయిట్ని మనం వీటిల్లో ఇంక్రీజ్. సో ఇంత అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది వాటిలో మనం ఇంక్రీజింగ్లో మనం చూడొచ్చు. హౌవెవర్ ఏ మిక్చర్ ఆఫ్ ఫైటోస్టెరాల్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైటోస్టెరాల్స్ ఏంటంటే సైటోస్టెరాల్ అండ్ క్యాంపిస్ట్రాల్ అండ్ డైహైడ్రోబ్రాసికాస్ట్రాల్ అనేవి ఇవి ఏంటంటే ఫైటోస్టెరాల్స్. సో ఫైటోస్టెరాల్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటంటే సో ఇవి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏంటంటే డిక్రీజ్ చేస్తుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏంటంటే రెడ్యూస్ చేస్తుంది. సో ఏంటంటే బాడీ హెల్తీగా ఉండేలాగా సో ఈ ఫైటోస్టెరాల్స్ అనేవి ఏంటంటే మెయింటైన్ చేస్తాయి. సో అన్లైక్ ఇన్ ది పినీడియా shrimp feeds, freshwater prawns feed provides with the ingredient contains sufficient levels of phytosterol. సో ఈ ఫైటోస్టెరాల్స్ అనేవి ఏంటంటే సో ఏదైతే మనం ఫీడ్ అనేది ఫ్రెష్ వాటర్ ప్రాన్స్కి ఇస్తున్నామో వాటిలో ఈ ఫైటోస్టెరాల్స్ లెవెల్స్ అనేవి ఏంటంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఉండేలాగా సో సఫిషియంట్ లెవెల్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఫైటోస్టెరాల్స్ అనేవి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏంటంటే రెడ్యూస్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ వన్ మైక్రోన్యూట్రియంట్స్. The term micronutrients is used to describe vitamins and minerals in generally. So what are the micronutrients అంటే మనం విటమిన్స్ అండ్ మినరల్స్ అని మనం మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ విటమిన్స్ ఆర్ నెసరీ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, ఇమ్యూన్ ఫంక్షన్, బ్లడ్ క్లాటింగ్ అండ్ అదర్ ఫంక్షన్. సో విటమిన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్కి, ఇమ్యూన్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ జరగడానికి విటమిన్స్ అనేవి ఏంటంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి. విటమిన్స్ ఆర్ catalytic in nature, hence they take part in biochemical reaction. సో విటమిన్స్ అనేవి ఏంటంటే బయోకెటలిస్ట్ కింద మనకి యాక్ట్ చేస్తుంది డ్యూరింగ్ ఏంటంటే బయోకెమికల్ రియాక్షన్స్ లైక్ మెటబాలిజంలో ఏంటంటే సో ఈ బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి బాడీలో జరిగినప్పుడు ఏంటంటే ఈ విటమిన్స్ అనేవి ఏంటంటే బయోకెటలిస్ట్ కింద హెల్ప్ఫుల్ అవుతుంది. బయోకెటలిస్ట్ అంటే సో ఏవైతే బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయో అది స్పీడప్ చేయడానికి ఈ విటమిన్స్ అనేవి బయోకెటలిస్ట్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. Even though studies on qualitative and quantitative requirements are McGill edition of
vitamins and mineral supplements are in practice by supplementing in the diets of prawns and shrimps. సో కొన్ని ఏంటి అంటే కొన్ని స్టడీస్ అనేవి చేశారు, క్వాంటిటేటివ్గా క్వాలిటీగా, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ అండ్ వాట్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ కావాలి, సో ఎంత క్వాలిటీ, సో వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీ అనేది ఉండాలి విటమిన్స్ అనేవి వాళ్ళు కొన్ని స్టడీస్ అనేవి చేసి చెప్పారు. సో ఏంటంటే ఈ లిటిల్ అమౌంట్ ఆఫ్, సో మెగర్ అంటే ఏంటంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సో ఈ సప్లిమెంటరీ ఫీడ్ ఇచ్చేటప్పుడు, సో ఏదైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇస్తున్నామో సో వాటితో పాటు ఇన్ అడిషనల్గా మనం ఈ విటమిన్స్ని మినరల్స్ని కూడా మనం సప్లిమెంటరీ ఫీడ్ కింద ఇస్తే కనుక మనం ఈ ప్రాన్స్లో కానీ స్ట్రిమ్స్లో కానీ గ్రోత్ రేట్ అనేది మనం ఇంక్రీజింగ్లో మనం చూడొచ్చు. సో గ్రోత్ రేట్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది సో ఈ సప్లిమెంటరీగా ఇస్తే కనుక. The Macrobrachium rosenbergi require vitamin ranges between 60 to 150 milligram per kg diet. సో ఈ లైక్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా మైక్రోబ్రాకియం రోసెన్బర్గ్ని తీసుకున్నాం కాబట్టి సో దీనికి మనం విటమిన్స్ ఎంత అమౌంట్ ఆఫ్లో ఇవ్వాలి అంటే 1 kg ఆఫ్ డైట్కి మనం 60 to 150 మిల్లీగ్రామ్స్ విటమిన్స్ అనేవి మనం 1 kg డైట్కి 60 to 150 mg ఉండేలాగా చూసుకోవాలి విటమిన్స్. సో సిమిలర్ టు దట్ ఆఫ్ క్రస్టేషన్స్. సో క్రస్టేషన్స్కి, సో ఆల్ టైప్ ఆఫ్ క్రస్టేషన్కి 1 kg ఆఫ్ డైట్కి 1 kg ఆఫ్ డైట్కి మనం 60 to 50 mg ఆఫ్ విటమిన్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఫర్ సక్సెస్ఫుల్ రీప్రొడక్షన్ అండ్ లార్వల్ వయబిలిటీ the optimum levels of 60 mg of ascorbic acid and 50 mg of alpha tocopherol per kg diet are considered sufficient. సో మనకి ప్రాపర్గా రీప్రొడక్షన్ కానీ లార్వల్ వయబిలిటీ, సో లార్వల్ వయబిలిటీ కానీ రీప్రొడక్షన్ కానీ ఉండాలి అంటే, సో లార్వల్ ఎబిలిటీ కానీ, సో ఫామ్ అయిన ఈ లార్వల్ స్టేజ్లో ఉన్నవి సర్వే అవ్వడానికి కానీ, సో అదేవిధంగా ఏంటంటే ప్రాన్స్లో రీప్రొడక్షన్ రేట్ పెంచడానికి కూడా మనకి ఈ ఆస్కార్బిక్ వచ్చేసరికి ఏంటంటే 60 mg ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే 300 mg ఆఫ్ ఆల్ఫా టోకోఫెరోల్. సో పర్ కేజీ డైట్కి 60 mg ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్, 300 mg ఆఫ్ ఆల్ఫా టోకోఫెరోల్ అనేది ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఈ రేంజ్ మనం మెయింటైన్ చేసుకుంటే మన ప్రాన్స్లో రీప్రొడక్షన్ రేట్ని, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫామ్ అయిన లార్వల్ స్టేజ్ యొక్క సర్వైవబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. Supplementing vitamin C at 240 mg per kg reduces stress in the freshwater prawns. సో ఈ సప్లిమెంటరీ సో విటమిన్ సిని ఏంటంటే మనం ఒక పర్ కేజీకి పర్ కేజీ ఆఫ్ డైట్కి ఏంటి అంటే మనం 240 mg ఇస్తే కనుక మనం ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో ఏంటంటే స్ట్రెస్ని, సో ఆక్సిజన్ స్ట్రెస్ని ఏంటంటే మనం ఆక్సిజన్ డిప్లీషన్ లెవెల్స్ని అనేది మనం తగ్గిస్తూ ఉండొచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సిని మనం ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటాము. సో టోకోఫెరోల్ అంటే విటమిన్ ఈని మనం టోకోఫెరోల్ అని అంటాం. నెక్స్ట్ వన్, సప్లిమెంటింగ్ విటమిన్ ఈ ఎట్ 200 mg per kg diet modulated some of the antioxidant defense system. సో యాంటీఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో యాంటీఆక్సిడెంట్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటంటే ఏమైనా ఫ్రీ రాడికల్స్ ఉంటే వాటిని రెడ్యూస్ చేయడానికి యాంటీఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ విటమిన్ ఈ అనేది ఏంటంటే 1 per kg డైట్కి ఏంటంటే 1 kg మనం డైట్ ఇస్తే అందులో మనం 200 mg అనేది విటమిన్ ఈ మెయింటైన్ చేసుకుంటే కనుక మనం యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్సివ్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినరల్స్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద యానిమల్స్ ఫర్ వేరియస్ లైఫ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్కెలిటన్ టిష్యూస్, రెస్పిరేషన్, డైజెషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. సో మినరల్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే, సో స్కెలిటల్ టిష్యూ ఫార్మేషన్కి, సో రెస్పిరేషన్ అనేది ప్రాపర్గా జరగడానికి, అట్ ద సేమ్ టైం డైజెషన్ జరగడానికి, ప్రాపర్ రెస్పిరేషన్ జరగడానికి,
అండ్ ప్రాపర్ ఆస్మోరెగ్యులేషన్ అనేది జరగడానికి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఆస్మోరెగ్యులేషన్ అంటే ఏంటంటే ఆస్మోటిక్ ప్రెషర్ని ఏంటంటే ఈక్విలిబ్రియం స్టేజ్లో మెయింటైన్ చేయడానికి మినరల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఆస్మోరెగ్యులేషన్ వచ్చేసరికి ఏంటంటే సాల్ట్స్, సో అయాన్స్ యొక్క బ్యాలెన్స్ని సరిగ్గా చేయడానికి, సో బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే మినరల్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. మినరల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్, బోన్ హెల్త్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ సెవరల్ అదర్ ప్రాసెస్. సో మినరల్స్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ రేట్ని సరిగ్గా మెయింటైన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఏంటంటే బోన్ని ప్రాపర్గా ఉంచడానికి, సో బోన్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ సెవరల్ అదర్ ప్రాసెస్కి ఈ మినరల్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. నెక్స్ట్ వన్, మ్యాక్రో మినరల్స్. So these are needed in larger amount than the trace minerals in order to perform their specific role in our body. సో ఏంటి అంటే ఈ మ్యాక్రో మినరల్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో వెన్ కంపేర్డ్ విత్ ట్రేస్ మినరల్స్, సో ట్రేస్ మినరల్స్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ మైక్రో మినరల్స్ని మనం ట్రేస్ మినరల్స్ అని అంటాము. సో వాటితో కంపేర్ చేస్తే కనుక ఈ మ్యాక్రో మినరల్స్ అనేవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ బాడీ ఫంక్షన్కి, ప్రాపర్గా బాడీ ఫంక్షన్ జరగడానికి మ్యాక్రో మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మ్యాక్రో మినరల్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్లోరైడ్, పొటాషియం, సల్ఫర్. సో వీటిని మనం మ్యాక్రో మినరల్స్ అని అంటాము. నెక్స్ట్ వన్, ట్రేస్ మినరల్స్. సో ట్రేస్ మినరల్స్ ఆర్ needed in smaller amount than the macro minerals but still enable important functions in our body. So when compared with so macro minerals తో పోల్చుకుంటే కనుక ట్రేస్ మినరల్స్ అనేవి ఏంటంటే స్మాలర్ అమౌంట్లో మనకి నీడెడ్. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. సో వీటికి కూడా ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి ప్లే చేస్తాయి. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రేస్ మినరల్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ కాపర్, జింక్, ఫ్లోరైడ్ అండ్ సిలీనియం. సో వీటిని మనం మైక్రో మినరల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ద రోల్ ఆఫ్ కాల్షియం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్రో మినరల్. A dietary supplementation of mineral, that is calcium, in the diet seems to improve growth, but very few information are available on the quantitative mineral requirement of freshwater prawn. సో ఈ కాల్షియం అనేది ఏంటంటే సప్లిమెంటరీ ఫీడ్ కింద ఇవ్వచ్చు డైట్లో. సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్కి, సో ఏదైతే ప్రాన్స్కి డైట్లో మనం డైట్ అనేది ఇస్తున్నామో సో అందులో ఏంటంటే కాల్షియం అనేది ఏంటంటే ప్రాపర్ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే ఫర్దర్గా కొన్ని స్టడీస్ ఏమని మనకి చెప్పాయి అంటే, సో ఫర్దర్గా ఏం చెప్పాయి అంటే సో వీటి క్వాంటిటేటివ్, సో ఎంత అమౌంట్ ఆఫ్ మినరల్ అనేది ఫ్రెష్ వాటర్ ప్రాన్కి రిక్వైర్ అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్, సో దీనికి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అవైలబుల్గా లేదు. సో ఎంత అమౌంట్ ఆఫ్ మినరల్ అనేది ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్కి ఇవ్వాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు. ది ఇంప్రూవ్డ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సప్లై విత్ calcium levels of calcium 5 ppm, that is 3% of calcium in the diet. సో ఫర్దర్గా ఏం రిపోర్ట్ చేశారు అంటే సో ఏదైతే సప్లిమెంటరీ డైట్ కింద ఇస్తున్నామో అందులో ఏంటంటే 3% ఆఫ్ కాల్షియం అనేది ఉండేలాగా మనం చూసుకోవాలి. ద రిలేషన్షిప్ బిట్వీన్ డైటరీ కాల్షియం లెవెల్ అండ్ వాటర్ హార్డ్నెస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ కల్చరింగ్ ఇన్ సాఫ్ట్ వాటర్. సో ఏంటంటే ఈ డైటరీ కాల్షియం, సో ఎంతైతే మనం ఈ డైటరీ కాల్షియం ఈ డైట్లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ కాల్షియం లెవెల్ అనేది ఇస్తున్నామో సో ఆ కాల్షియం లెవెల్ అనేది అండ్ వాటర్ హార్డ్నెస్కి రెండింటికి ఏంటంటే రిలేషన్ అనేది ఉంది. సో కాల్షియం అనేది ఏంటంటే ఒకవేళ వాటర్లో కనుక హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటే సో వాటర్ని మనం దాని యొక్క హార్డ్నెస్ కూడా గ్రాటర్గానే ఉంటుంది. సో మనం కాల్షియం లెవెల్ అనేది ఎక్కువ ఉంటే వాటర్లో సో వాటర్ హార్డ్నెస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ బోత్, సో ఈ కాల్షియం అండ్ వాటర్ హార్డ్నెస్ అనేవి ఏంటంటే బోత్ ఆర్ రిలేటెడ్. సో ఈ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది సాఫ్ట్ వాటర్ కల్చర్ సిస్టమ్ అనేది. సో ఈ రెండు అనేది ఏంటంటే ఈక్వల్గా మనం కాల్షియం లెవెల్స్ అనేవి ఏంటంటే సాఫ్ట్ వాటర్ కల్చర్లో చూసుకునేటప్పుడు ప్రాపర్ లెవెల్లో ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి.
Next one, dietary calcium levels in the diet with the calcium and phosphorus ratio should be 1.5:1. సో ఈ డైటరీ అండ్ ఫాస్ఫరస్ రేషియో వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే కాల్షియం వచ్చేసరికి 1.5 ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫాస్ఫరస్ వచ్చేసరికి 1% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వాజ్ evident 1.8% of calcium diet performed better well at the highest alkalinity level. సో 1.8% ఆఫ్ కాల్షియం అనేది డైట్లో మనం చూస్తే కనుక మనకి హైయెస్ట్ ఆల్కలినిటీ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు వాటర్లో. హై డైటరీ కాల్షియం కంబైన్డ్ విత్ హై ఆల్కలినిటీ వాస్ డిటర్మైన్డ్ టు aquatic animals in the culture of fresh water prawns. సో ఏంటంటే మన ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్ సిస్టంలో చూసుకుంటే కనుక సో హై డైటరీ కాల్షియం అనేది ఏంటంటే హై డైటరీ కాల్షియం కనుక ఇస్తే కనుక మనం హై ఆల్కలినిటీ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ కల్చర్ సిస్టమ్స్లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రోల్ ఆఫ్ జింక్. సో ఈ జింక్ అనేది జింక్ ఇట్ ఈస్ ఏ మైక్రో మినరల్ అని మనం చెప్పుకోవచ్చు. ద ఆప్టిమమ్ డైటరీ జింక్ లెవెల్ రేంజెస్ బిట్వీన్ 50 to 90 mg per kg డైట్. సో 1 kg డైట్లో చూసుకుంటే కనుక మనం 50 to 90 mg ఆఫ్ జింక్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సో దిస్ టేబుల్ షోస్ ది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ కల్టబుల్ ప్రాన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూట్రియంట్స్, నెక్స్ట్ గ్రోత్ స్టేజెస్ అండ్ రిక్వైర్మెంట్. సో ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనేది ఈ టేబుల్ అనేది మనకి షో చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రోటీన్. సో ప్రోటీన్ వచ్చేసరికి బ్రూడ్ స్టాక్లో మనం ఎంత మెయింటైన్ చేసుకోవాలంటే 38 to 40 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో జువెనైల్స్కి వచ్చేసరికి సో సెకండ్ టు ఫోర్త్ మంత్ ఈ స్టేజ్లో ఉన్న వాటిని మనం జువెనైల్స్ అంటాము. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ప్రోటీన్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ పర్సెంట్ ఇవ్వాలి అంటే 35 to 37% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత ఇవ్వాలి అంటే 28 to 30% అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ యొక్క పర్సెంట్ మనం ఎంత మెయింటైన్ చేసుకోవాలి ఫర్ ఆల్ స్టేజెస్కి ఫ్రమ్ ఏంటంటే నాప్లియన్ నుంచి అడల్ట్ స్టేజ్ వరకు చూసుకుంటే కనుక ఎంత పర్సెంట్ మనం కార్బోహైడ్రేట్ ఇవ్వాలి అంటే 25 to 35% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లిపిడ్స్ ఇంక్లూడింగ్ ఫాస్ఫోలిపిడ్స్ యొక్క పర్సెంట్ అనేది ఎంత ఉండాలి ఫర్ ఆల్ స్టేజెస్ ఫ్రమ్ నాప్లియా టు అడల్ట్ స్టేజ్ వరకు ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే 3 to 7% అనేది మనం లిపిడ్ పర్సంటేజ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే గ్రేటర్ దెన్ 0.08% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఫర్ ఆల్ స్టేజెస్కి 0.5 to 0.6 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, విటమిన్ సి 1 kg ఆఫ్ డైట్కి ఎంత ఎంజీ ఉండాలి అంటే ఫర్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత మెయింటైన్ చేయాలి అంటే 100 mg అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ యొక్క రేషియో ఎంత ఉండాలి అంటే 1.5 to 2.0:1 ఉండేలాగా మనం సో 1.5 to 2.0 to 1 అంటే సో కాల్షియం వచ్చేసరికి 1.5 to 2 పాయింట్స్ ఉండొచ్చు, 1.5 to 2 ఉండొచ్చు. సో ఫాస్ఫరస్ వచ్చేసరికి 1% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, జింక్ 1 kg ఆఫ్ డైట్కి మనం ఎంత ఎంజీ అనేది మెయింటైన్ చేయాలి అంటే 90 mg అనేది మనం మెయింటైన్ చేయాలి. సో అదర్ మినరల్స్ చూసుకుంటే కనుక క్వాంటిటేటివ్లీ రిక్వైర్మెంట్ నాట్ ఎట్ నాన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనర్జీ. సో ఎనర్జీ వచ్చేసరికి బ్రూడ్ స్టాక్కి ఎంత ఉండాలి అంటే 1 kg ఆఫ్ ఫీడ్కి సో 1 గ్రామ్ ఆఫ్ ఫీడ్ తీసుకుంటే కనుక ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేవి ఉండాలి అంటే 3.7 to 4.0. సో ఇంత అమౌంట్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఫీడ్కి ఇంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, సో ఆ ఫీడ్లో ఇంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉండేలాగా వచ్చేలాగా సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేలాగా మనం చూసుకోవాలి. సో అదర్ స్టేజెస్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 1 గ్రామ్ ఆఫ్ ఫీడ్కి 2.9 to 3.2 కిలో క్యాలరీస్ అనేది మనకు ప్రొడ్యూస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ ఫీడ్ నుంచి 1 గ్రామ్ ఆఫ్ ఫీడ్ నుంచి 2.9 to 3.2 కిలో క్యాలరీస్ అనేవి సప్లై అయ్యేలాగా చూసుకోవాలి. సో దిస్ టేబుల్ షోస్ ది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోస్ట్ లార్వల్ అండ్ బ్రూడ్ స్టాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో సో
పోస్ట్ లార్వల్ స్టేజ్లోను బ్రూడ్ స్టాక్స్లోను మనం ఎంత అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవాలనేది ఈ టేబుల్ షో చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ అనేవి ఎంత అమౌంట్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫర్ బ్రూడ్ స్టాక్స్కి 35 to 40% అనేది మెయింటైన్ చేయాలి. సో 30% కూడా బ్రూడ్ స్టాక్ మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ 24 to 32% కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ లార్వల్ జువెనైల్స్ చూసుకుంటే కనుక 30 to 45% ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ లార్వా ఆన్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటికి ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఇవ్వాలి అంటే 55% ఆఫ్ ప్రోటీన్స్ అనే పర్సంటేజ్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్ సి. సో విటమిన్ సి వచ్చేసరికి ఎంతంటే 1 kg ఆఫ్ డైట్కి ఎంత ఉండాలి అంటే 240 mg ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్ ఈ. సో 1 kg ఆఫ్ డైట్కి వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 200 mg ఆఫ్ విటమిన్ ఈ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో దిస్ టేబుల్ షోస్ ది ప్రోటీన్ అండ్ లిపిడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. సో ఈ టేబుల్లో మనం చూసుకుంటే కనుక ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్కి ఇవ్వాలి అనేది ఈ టేబుల్ అనేది షోన్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి కంప్లీట్ ఫీడ్స్. అందులో చూసుకుంటే లార్వా సో 4 to 15 days ఉన్న స్టేజ్ని మనం లార్వా స్టేజ్ అంటాము. సో ప్రోటీన్ వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దెన్ 37 ఉండేలాగా చూసుకోవాలి. లిపిడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 5 ఉండేలాగా చూసుకోవాలి. సో జువెనైల్స్కి ఎంత మెయింటైన్ చేసుకోవాలంటే గ్రేటర్ దెన్ 30 ఉండేలాగా చూసుకోవాలి. లిపిడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 4. సో జువెనైల్స్ అదే ఏంటంటే 5 to 12 grams ఉన్న జువెనైల్స్కి ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి అంటే గ్రేటర్ దెన్ 25 ఉండాలి. లిపిడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 3. లార్జ్ సైజ్ ప్రాన్కి వచ్చేసరికి గ్రేటర్ దెన్ 25 మెయింటైన్ చేసుకోవాలి. లిపిడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 3. సప్లిమెంటరీ ఫీడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 20 ఉండాలి ప్రోటీన్. నెక్స్ట్ లిపిడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 3 ఉండాలి. So this is all about nutritional requirements of cuttable prawn. Thank you.